హాయ్ అండి అందరికీ. ఈ డిసెంబర్లో అయితే మా పూజ పుట్టినరోజు అయితే ఉంది. అందుకని అయితే దాన్ని షాపింగ్ అయితే తీసుకొని వెళ్ళాము. మళ్ళీ ఇంకా లేట్ చేస్తే ఇంకా టైం ఉంటుంది లేదో దొరకవో మంచివి అనేసి ఇప్పుడే పట్టుకెళ్ళామన్నమాట. సౌత్ ఇండియాకి అయితే వచ్చాము. అక్కడైతే ఇదిగోండి క్రిస్మస్ ట్రీ అయితే ఉంది. ఇంకా ఫొటోస్ దిగుతా అన్నది. అందుకనేసి నేను ఇంకా వీడియో అయితే తీశాను. మీకైతే హాయ్ చెప్తుంది. ఇంక ఇద్దరం కలిసి ఒక 2 ఫొటోస్ తీసుకున్నాము. ఈ 4 years కూడా ప్రతి పుట్టినరోజుకి కూడా వెస్ట్రన్ వేరే కొన్నాము. ఈసారి అయితే మాత్రం దానికి పట్టు లంగా జాకెట్ అయితే చూస్తాను అన్నది. ఫస్ట్ ట్రెడిషనల్గా అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా రెడీ చేయలేదు. అలానే పట్టు లంగా జాకెట్స్ అయితే చూసాము, కానీ అవైతే అంత బాగాలేదు. అందుకని ఈ గాగ్రాస్ అయితే చూసాము. ఎందుకో మా పూజకి అయితే ఈ గాగ్రా అయితే నచ్చేసింది. చిన్నప్పటి నుంచి పెద్దోళ్ళలాగా లాంగ్ గా ఉండే వేసుకుంటాను అనేసి సరదా పడుతుంది అనమాట. ఇంకా డ్రెస్ లాంగ్ గా ఉండేసరికి ఇది నచ్చిందని గంతులేస్తుంది. కలర్ కూడా బాగుంది, కానీ కొంచెము మేనేజ్ చేయడానికి అంత ఈజీగా ఉండదని చెప్పేసి వద్దు అంటేనేమో చున్నీ ఉంది. దానికి చున్నీ అంటే చాలా ఇష్టం అన్న. ఎప్పుడు చున్నీ వేసుకుంటాం ఇలాగా అంటది. ఇంకా నీకు టైం ఉంది పూజ అన్నా సరే, ఇంకా చున్నీ ఉందని ఆ డ్రెస్ కావాలని. తర్వాత ఇంకా పక్కన వెస్ట్రన్లో ఈ గౌన్ అయితే చూసాము. ఇదైతే చాలా సింపుల్గా, ఇంకా ఇదైతే పుట్టినరోజుకి చాలా బాగుంటుంది. ఇంకైతే ట్రయల్ రూమ్కి అయితే వచ్చాము. ఎలాగైతే డ్రెస్ వేసుకుంది కదా అనేసి ట్రయల్ రూమ్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, అలాగే వీడియో కూడా తీసుకున్నాము. అదిగో మీకు మళ్ళీ హాయ్ చెప్తుంది. మా అక్క కూడా వచ్చింది అనమాట. ఇలా ఒక 3-4 డ్రెస్సులు అయితే చూసాము. మొత్తానికి ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ అయితే చేసాము. ఆ డ్రెస్ కూడా ఇప్పుడే చూపించిస్తే మళ్ళీ సర్ప్రైజ్ ఉండదు కదా. ఆ రోజు అయితే పుట్టినరోజు అయితే చూడండి. ఇంకా బయట అయితే పాప్కార్న్ ఉంది. ఏ మాట కామాట కానీ పాప్కార్న్ మాత్రం సౌత్ ఇండియా దగ్గర చాలా అంటే చాలా బాగుంది. మేమైతే 2 times అయితే తీసుకున్నాము. ఇంకా బయట అయితే కొద్దిసేపు కూర్చొని పాప్కార్న్ అయితే తినేసి ఇంకా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.